నీ తండ్రి నీకు దొరికే కాలమిది. నీ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీకు దొరికే కాలమిది. వారి ప్రేమను నిర్లక్ష్యం చేయకండి. ఎంతోమంది మనుషులతో సహవాసం చేసి కంగు తిన్నావు కదా, వారిని నమ్ముకోవద్దుక. నీ తండ్రిని నమ్ముకో, నీ ప్రభువుని నమ్ముకో, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకో. ప్రతి క్షణం నీ కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు 100% నిన్ను ప్రేమించేవారు. వాళ్ళు నిన్ను ఎవరు ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నీ తండ్రి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. వారిని మించిన ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. వారితో నువ్వు స్నేహం చేస్తే నీకు అర్థమవుతుంది ఆ ప్రేమ ఎంత గొప్పదో. నేను అనుభవిస్తున్నాను కనుక చెప్తున్నాను. వారికంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించలేమండి. అంత ప్రేమ కలిగిన వాడండి. అసలు ప్రేమకు మూలం వారేనండి. తండ్రి గురించి ఏమని రాయబడిందో తెలుసా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. వాట్ ఈస్ లవ్? దేవుడు అంటే ప్రేమ అండి.